నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రజలను మోసం చేయడం కూడా ఒక కళే. కానీ ఆ మోసం ఇంట్లో వాళ్ళ ద్వారా బయటపడితే రాజకీయ సామ్రాజ్యాలు కూలిపోవడం మొదలవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోందా? ఏళ్ల తరబడి ఆంధ్ర దోపిడీ, ఆంధ్ర పెత్తనం, తెలంగాణ ఆత్మగౌరవం అంటూ ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలను రగిలించిన పార్టీపై ఇప్పుడు అదే తెలంగాణ జాతిపితగా ఫీల్ అయ్యే కేసీఆర్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కవిత సంచలన ప్రశ్నలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి క్విడ్ ప్రోకో డబ్బులు కావా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవే కదా అని ఆమె ప్రశ్నించారు. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విడ్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఈ వ్యాఖ్యల అనంతరం ప్రజల ముందుకు మరో ప్రశ్న వస్తోంది. వేదికలపై ఆంధ్రులను తిట్టడం, దుమ్మెత్తిపోయడం, ప్రజల్లో అకారణంగా నిరంతరం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం ఒక పక్క. మరోపక్క తెరచాటుగా ఆంధ్ర వ్యాపారవేత్తలతోనే రాజకీయ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు అనేది నిన్నటి వరకు బహిరంగ రహస్యం. నేడు కవిత వ్యాఖ్యలతో గులాబీ కోట బీటలు వారింది. కేసీఆర్కు, ఆయన తనయుడు కేటీఆర్కు ఆంధ్ర పారిశ్రామికవేత్తలతో నేరుగా సంబంధాలు ఉన్న మాట నిజం. అదేం తప్పు కాదు, చిక్కల్లా ఒక్కటే. మైకుల ముందు ఆంధ్రులపై విషం చిమ్ముతూ వ్యాపార ప్రయోజనాలు, నల్ల సంచులు పొందడం తెలంగాణ సమాజాన్ని నిలువునా మోసం చేయడం కాదంటారా? కేసీఆర్ ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజల కోసమా, లేక తన సొంత రాజకీయ కుట్ర లాభాల కోసమా? తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాల ఫలితం. ఆ ఉద్యమం పేరుతో వచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా సొంత రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకుంటున్న వైనం కవిత వ్యాఖ్యలకు అద్దం పడుతోంది. అందుకే కవిత ప్రశ్నలను రాజకీయ ఆరోపణలుగా బీఆర్ఎస్ కొట్టిపారేస్తే సరిపోదు. అక్కడ ఇక్కడ ప్రజలు ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్నారు. 1400 కోట్లపై వస్తున్న ఆరోపణలు ఏంటి? క్విడ్ ప్రోకో ఆరోపణలపై సమాధానం బీఆర్ఎస్ సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఆంధ్రుల ఊసెత్తడానికి కూడా కేసీఆర్ అండ్ కో అనర్హులు.